మీకు గనుక ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే చాలా చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు స్కాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్కాన్స్ ద్వారా బిడ్డ ఎలా పెరుగుతుందో అనేది కనుక్కుంటారు. ముఖ్యంగా ఏంటి, మీరు పిండం వేయించుకున్న తర్వాత 2 వారాల తర్వాత చేశారు కదా బీటెచ్సిజీ టెస్ట్, ఇది బ్లడ్ టెస్ట్. ఇందులో 80 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూ ఉంటే హెల్దీ ప్రెగ్నెన్సీ ఉన్నట్టు. అక్కడితో ఆగరు, ఒక రోజు వదిలేసి మళ్ళీ మీకు ఈ బీటెచ్సిజీ రిపీట్ చేయమంటారు. డబ్లింగ్ అవుతుందా లేదా, డబల్ అవ్వాలి. ఓ 2-3 సార్లు ఇది చేస్తారు. ఇది చేసినప్పుడు డబుల్ అవుతుంది అనుకోండి, ప్రెగ్నెన్సీ హెల్దీ ఉన్నట్టు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అయిన తర్వాత మీకు స్కానింగ్కి పిలవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇంకొక 2 వారాల తర్వాత స్కానింగ్కి పిలుస్తారు. అలాంటప్పుడు హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తారు. దానికన్నా ముందు మీకు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఉందనుకోండి. ఇదేంటి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే, పిండం గర్భసంచిలోకి అతికేటప్పుడు తవ్వుకుంటూ వెళ్తుంది లోపలికి అనుకోండి. దాంట్లో రక్త ప్రవాహం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పిండం తవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు కొంచెం బ్లీడింగ్ అవ్వచ్చు. పానిక్ అవ్వకండి, భయపడకండి, ఇది సహజమే. బ్లీడింగ్ అవుతున్నప్పుడు మీరు ఒకసారి మధ్యలో ఎప్పుడైనా స్కాన్ చేసుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి చెప్తే కూడా వాళ్ళు పిలుస్తారు స్కానింగ్ చేద్దామని. అలాంటప్పుడు హార్ట్ బీట్ రాకపోవచ్చు, కాకపోతే సాక్ ఉందా లేదా, పిండం ఉందా లేదా అనేది లోపల చెక్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం, మా దగ్గర జీవా ఫర్టిలిటీలో ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసినప్పుడు 1 వారం తర్వాతనే స్కాన్ చేస్తారు. ఎందుకంటే పిండం గర్భసంచిలో ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండకూడదు. ఎక్టోపిక్ అంటే గర్భసంచిలో కాకుండా ఇంకెక్కడైనా ఉండడం ప్రెగ్నెన్సీ, ట్యూబ్స్ లో ఉండడము, సర్విక్స్ లో ఉండడము, కొన్నిసార్లు పొట్టలోకి కూడా వెళ్ళిపోతుంది. అది మంచిది కాదు. ఇది చెక్ చేయడం జరుగుతుంది. హార్ట్ బీట్ ఉండదు ఈ స్టేజ్ లో, కాకపోతే చెక్ చేస్తే చాలా మంచిది. సో ప్రెగ్నెన్సీ టెస్ట్, 2 వారాల తర్వాత హార్ట్ బీట్ టెస్ట్, అక్కడ నుంచి మళ్ళీ ఒక 2 వారాలు 4 వారాల తర్వాత ఎన్టీ స్కాన్ చేస్తారు. ఎన్టీ స్కాన్ అంటే న్యూరల్ ట్యూబ్ స్కాన్. ఇది బిడ్డ పెరుగుతున్నప్పుడు దాని వెన్నపూస చెక్ చేసే స్కాన్, చాలా ముఖ్యమైన స్కాన్. ఇందులో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, పట్టేసుకొని అబ్నార్మల్ బేబీ ఉంటే డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్కాన్ అయ్యాక మీరు రెగ్యులర్ గా ఆబ్స్టెటిక్ దృష్టిలోకి వచ్చేస్తారు. ఆబ్స్టెటిక్ అంటే ప్రెగ్నెన్సీ ప్రోటోకాల్లోకి వచ్చేస్తారు. ఇదేంటి, రెగ్యులర్గా స్కాన్స్ అవ్వడము, రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లు అవ్వడము, బిడ్డ బాగుందా లేదా, బ్లడ్ ఫ్లో బాగుందా లేదా, మీ షుగర్ బాగుందా లేదా, బీపీ బాగుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తారు. థైరాయిడ్ ఇవన్నీ కూడా వీటిలోకి వస్తాయి. సో ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఆబ్స్టెటిషియన్ మిమ్మల్ని గైడ్ చేసుకుంటూ 9 months దాకా చూసుకుంటారు. ఈ స్కాన్స్, మొదట్లో ఉన్న స్కాన్స్ చాలా ముఖ్యమైనవి, మిస్ చేయకండి. మీరు ఐవీఎఫ్ ఇక్కడ చేయించుకొని ఇంకెక్కడికన్నా వెళ్ళిపోయినా అక్కడ డాక్టర్కి చెప్పండి ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ కాబట్టి, వాళ్ళు జాగ్రత్తగా స్కానింగ్ చేసుకుంటూ మీ ప్రెగ్నెన్సీని ట్రాక్ చేస్తారు. ఇంకా వివరాల కోసం ఐవీఎఫ్ చేయించుకోవాలనుకుంటే, ఐవీఎఫ్ వచ్చింది ఇక్కడ నుంచి మీకు గైడెన్స్ కావాలనుకుంటే కూడా తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి.